అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లైఫ్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్లో డౌన్ఫాల్ చూడాల్సి వస్తుంది. అప్పుడు అన్ని సెన్సెస్ కోల్పోతారు, ఒక మార్గం అంటూ కనిపించదు, ఒక ఆలోచన తోచదు. అప్పుడు మన లైఫ్లో ఎవరైనా ఒక టీచర్ లాంటి వాళ్ళు ఉంటే మొహమాటం పడకుండా, ఎలాంటి హెసిటేషన్ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వే చూపించమని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నేను నీకు సరెండర్ అవుతున్నాను, నాకు మార్గం కనిపించడం లేదు, నేను వీక్నెస్తో నిండిపోయి ఉన్నాను, నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీస్ నాకు అర్థం కావడం లేదు అని చెప్తాడు కృష్ణుడితో. ఆ శ్లోకం ఏంటంటే, చాప్టర్ 2 7th శ్లోక ఫ్రమ్ మహాభగవద్గీత. కర్పణ్య దోషోపహాత స్వభావం ప్రచామి త్వం ధర్మ సముదాచేత యక్షేయ ష్యన్ నిషిత్తం బ్రూహీతన్మే శిష్యస్తే హం సదీమం త్వం ప్రపన్నం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు కృష్ణుడు ముందు కుప్పకూలినప్పుడు, వీక్నెస్ తోని ఏ మార్గం కనిపించకుండా ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుడితోని ఇట్లా రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఏంటంటే, కృష్ణ, నేను నీకు కంప్లీట్గా సరెండర్ అయిపోతాను, నీ శరణు పొందుతాను, నాకు ఒక మార్గం చూపి, నా హార్ట్ మొత్తం వీక్నెస్తో నిండిపోయింది, నా రెస్పాన్సిబిలిటీస్, నా డ్యూటీస్, నా కర్తవ్యం నాకు కనిపించడం లేదు, నాకు ఒక మార్గం చూపించి నాకు శక్తిని ప్రసాదించు అని చెప్పి వేడుకుంటాడు. జై శ్రీకృష్ణ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ వైకి.